ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవేవి పట్టించుకోకుండా తనదైన శైలిలో పాలన చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. చివరికి జనం ఏం చేశారనంటే అభివృద్ధి కోసమే అన్నట్లుగా కూటమి పార్టీలు కోటేసి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుకైతే అవకాశాన్ని ఇచ్చారు. ప్రెజెంట్ పాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అదే విషయంలో వైసీపీ సర్కార్ యొక్క రికార్డులనైతే బద్దలు కొట్టేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన పంచాయతీరాజ్ శాఖ నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో వైసీపీ ప్రభుత్వం సాధించినటువంటి రికార్డులను తుడిచిపెట్టే పనిలో పవన్ కళ్యాణ్ గారు అయితే బిజీగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ రికార్డులను అయితే సాధించమని గొప్పగా చెప్పుకుందో వాటన్నింటినీ తుడిచిపెడుతూ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో గతంలో ఓ 3 కీలక అంశాల్లో అప్పటి జగన్ సర్కార్ సాధించినటువంటి ఘనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు వెళ్ళిపోయింది చెప్పాలి. వీటిలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చూసుకుంటే గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల వరకు నిర్మించారు. అదే 6 నెలల్లో కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ శాఖ పంచాయతీరాజ్ ఏకంగా 3750 కిలోమీటర్ల వరకు రోడ్లనైతే నిర్మించారు. అలాగే మినీ గోకులాల విషయానికి వస్తే గత వైసీపీ పాలనలో కేవలం 268 మాత్రమే నిర్మించారు. అయితే 6 నెలల కూటమి పాలనలో ఏకంగా 22,500 నిర్మించారు. గిరిజన ప్రజల ఇళ్ల నిర్మాణం విషయానికి వస్తే గత వైసీపీ హయాంలో 91 కోట్లు ఖర్చు పెడితే ఈ కూటమి ప్రభుత్వంలో ఏకంగా 750 కోట్లనైతే కేటాయించారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖ గత జగన్ సర్కార్ లెక్కల్ని ఎంత వేగంగా అధిగమిస్తుందో మనకందరికీ కంటికి కనిపిస్తుంది.